2024లో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లు ఏంటి? ఈ రీసెంట్ గా IRDA కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసింది. ఇందులో ప్రొవైడ్ చేశారు. ఆ డేటాను మీకు సమ్మరీని ఇవ్వబోతున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి? ఈ టాపిక్స్ అన్ని కూడా మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడేటివి. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి. మిడిల్ క్లాస్ లో చాలా మంది తన శాలరీ మీద డిపెండ్ అవుతారు. ఒక వ్యక్తికి ఒక 50,000 జీతం వస్తుంది అనుకుందాం. 50,000 జీతం వస్తుందంటే ఆ 50,000 తోటి పిల్లల్ని చదివిపిస్తూ ఉంటాడు. ఈఎంఐ ఉంటే ఈఎంఐ లేదా రెంట్ కడుతూ ఉంటాడు. ఫ్యామిలీని మొత్తం ఆ 50,000 లో నెట్టుకొస్తూ ఉంటాడు. సంపాదిస్తున్న ఈ వ్యక్తికి ఏమన్నా అయితే ఆ రెంట్ ఎవరు కడతారు? ఈ పిల్లల చదువుకు డబ్బులు ఎవరు పెడతారు? మిగిలిన ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదిస్తున్న వ్యక్తి లేకపోయినా సరే ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కాకుండా, పిల్లల చదువు ఆగకుండా, రెంట్ భరించలేక వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే సంపాదిస్తున్న వ్యక్తి మంచిగా ఉన్నప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి.